వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ ను పరేషాన్ చేస్తున్న ఫోటోలు, లేని వార్తలతోని గబ్బైన గబ్బర్ సింగ్, పసుపు బండారి పట్టుకొస్తున్న చంద్రబాబు, వచ్చే నెల సంధి మూడో రూపంలో యాత్ర, 7,000 కోట్లు జనం సొమ్ము మాయం, పీలేరు పిల్లగాని మీదనే అసలు అనుమానం, కన్ఫ్యూజన్లు పెడుతున్న ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి మీద డిగ్గీ రాజా ముద్దుల వర్షం, హైదరాబాద్ లో అలుసైపోయిన ఆడపిల్లలు, 3 రోజులలోనే బరి తెగించిన బద్మాష్ గాళ్ళు, రాహుల్ గాంధీకి పాలెమూర్ల బాషింగం, మెదక్ జిల్లాల రాఖీ కడతామంటున్న క్యాడర్, ఒక రొట్టె తునక కోసం 2 పిల్లలు కొట్లాడుకుంటుంటే నడుము కోతొచ్చి ఏం చేస్తుంది? అయ్యో అట్లెందుకు కొట్లాడుకుంటారు, నేనున్నా కదా చెరిసగం పంచుతా అని చెప్పి ఇటింత 2 కలిసి ఇంత అదే తినేస్తుంది. ఈ కథల జరంత కోతిని కూడా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అది అలా ముంగట్నే తిన్నది కాబట్టి. కానీ మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారు కూడా తింటున్నాడు, కాకపోతే కళ్ళ ముంగట కాదు, కండలేరుల. ఇద్దరాలు మొగలు కీసులాడుకుంటే సంటిపోరానికి సందైనట్టు తెలంగాణ సీమాంధ్రోళ్ళు వాళ్ళ పనిలాలుంటే నల్లారి నారదుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు. రాష్ట్రం ఇడిపోవాలని తెలంగాణ జనం ఇడిపోవద్దని కొందరు సీమాంధ్రోళ్ళు మాట్లాడుకుంటుంటే నల్లారి వారు 7,390 కోట్ల రూపాయలు చిత్తూరుకి ఎత్తుకపోయిండు. ఎట్లున్నదో చూడుండ్రి, దొంగలు ఉరువంచుకున్నట్టే లేదు ఈ ముచ్చట. పేరుకేమో ముఖ్యమంత్రి, చేసేటి అని సందెట్లే సడేమియా పనులు. చిత్తూరు జిల్లాకు కుతికెండిపోతున్నదట అని సారు కలబడ్డదట, వెంటనే లేచి 7,000 కోట్ల చిల్లర ఎత్తుకపోయిందట. నీ తాత జాగిర్ అనుకున్నావా ముఖ్యమంత్రి సారు? ఒక్క చిత్తూరు జిల్లాకే దూపైతున్నది. నల్లగొండల చూడొక్కసారి క్లోరిన్ పాడుగాను నడుములన్నీ ఆగం చేసి 20 ఏళ్ళకు 60 ఏళ్ళ ముసలం లెక్క తయారైనరు పోరలు. నీకు చిత్తూరు మీద జీవి గుంజినాది. అయితే ఈ మన్యం దొరకు చిత్తూరు మీద కూడా కాదు ప్రేమ, పీలేరు మీద అస్సలు ప్రేమ. పేరుకే చిత్తూరు, ఆడికెళ్ళి పీలేరుకు మోస్తాడన్నట్టు నీళ్ళన్నీ. మరి ఈ నీళ్లు ఏడికెళ్ళి తీసుకుపోతాడో ఎరికేనా? అదే కండలేరు చెరువు ఉన్నది కదా, ఆ చెర్లకెళ్ళి ఇదివరకు నెల్లూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు వారుతుండే. అట్లనే తెలుగుగం కానీ మద్రాసోళ్ళకి తాగేతందుకు నీళ్లు పోతుండే. అవిటికి అడ్డం కట్టగట్టి పీలేరుకు పట్టుకపోయే పనులున్నాడు సారు. ఇక చెప్పుండ్రు ఏం చెప్తారో. అటు నెల్లూరు జిల్లా రైతుల నోట్లే మన్నుగొట్టి మద్రాసోళ్ళ సొంటెండ పెట్టి పీలేరుకు పట్టుకపోవాల్సిన పనేమన్నా ఉన్నదా ఇప్పుడు? పోయిండే అనుకో. 7,000 కోట్లంటే ఇలా తాత సంపాదించిన సొమ్మ, లేకపోతే ఇలా ముత్తాత కలలకొచ్చి ఇచ్చిపోయిందా? రాష్ట్రం అంతా వసూలు చేసి పీలేరు ఖర్చు పెడతాడు మనిషి. ఇంకేమన్నా నువ్వు? సరే, తెలంగాణ కంటే నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు, ₹1 ఇయ్యనని చెప్పినావు, ఇస్తలేవు. ఇక ముంగడ కూడా ఇస్తావన్న నమ్మకం అయితే లేదు. కనీసం మీ పక్కపొంటి జిల్లాలోనన్నా పట్టించుకోవచ్చు కదా. ఈ నువ్వు ఒకసారి వాళ్ళ ఆత్మ బాధ. మొత్తం 6.6 టీఎంసీల నీళ్లు కండలేరు జలాశయం నుంచి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తమిళనాడుకి నీళ్ళు ఇవ్వాలా, 2,50,000 ఎకరాలు నెల్లూరు జిల్లాకి నీళ్ళు ఇవ్వాలా, 50,000 ఎకరాలకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాలా. వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తుకోపోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చూడుండ్రి, వీళ్ళ ఉసురు తలగదా ముఖ్యమంత్రికి, వాళ్ళ నోట్లే కూడు గుంజుకున్నట్టు కాదా. ఇగో ఇంత అద్రగానం చేస్తున్నాడమ్మా ముఖ్యమంత్రి. ఈయనకి ఎట్లొస్తుందో ఏమో కానీ మొత్తం అన్యాయానికి అడ్డం పుట్టినట్టే చేస్తున్నాడు. ఇక మీటింగ్లలో ఏం చెప్తాడు? నేను సమైక్యం తోక తొండేమని చెప్పడా? సమైక్యం అనేటోడు గిట్లనే చేస్తాడా? పక్కపొంటి జిల్లాని నీళ్లు గుంజుకపోయి వాళ్ళ జిల్లాలో పోసుకుంటాడు. సమైక్యం అనేటోడు అందరినీ సమానంగా చూడాలి కదా. చిత్తూరు జిల్లా అందులో పీలేరు సలగుంటే సమైక్యం అనుకుంటాడు. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి సార్ ఎంత మోసం చేస్తున్నాడో. ఆ 7-8 కోట్ల సర్కారు సొమ్ములకెళ్ళి సోమిరెడ్డి చెప్పినట్టు 1000 కోట్ల కమిషన్ తీసుకొని దాచిపెట్టుకునేందుకే గన్నిగనం పైసలు తీసుకుపోతున్నాడని అర్థం చేసుకోండి. అమ్మమ్మమ్మమ్మమ్మ శిశి, ఇటువంటి ముఖ్యమంత్రి కాదు, పులికేసి అంటేనే మంచిగుంటదేమో. ఈ పాడుగాను ఈ ముచ్చట సీమాంధ్రాలు ఉన్నోళ్లకు మాత్రమే. కొంపదీసి తెలంగాణ వాళ్ళు మా గురించే అని అనుకునేరు. అలా మీ గురించి కూడా జరంత ఉంటుంది, కానీ అక్కడికి వచ్చేదైతే మాట్లాడుండ్రి, లేకపోతే అలా గోస చూడుండ్రి, సరేనా? ఇక ఒక మనిషి, మీకు బాగా తెలిసిన మనిషి, ఇంటింటికి పసుపు బొట్లు పట్టుకొని బండారు చల్లని కానీ వస్తుండు. మంగళారతులు పడతారో మళ్ళా ఎలగొడతారో మీ ఇష్టం. ఇంతకీ ఎవరు వస్తుండ్రు అనేది మాత్రం
ఇక్కడ చూసి తగు జాగ్రత్తలు తీసుకోండి. పిత్తరమాస జంగమే మళ్ళా జనాలకు పోతా అంటున్నాడు. అగో గాయనేవులు అనుకునేరు. అదే మన చంద్రబాబుల వారు. ఈయనకి ఎప్పుడు మూడొస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి చాలా మంది సార్ను పిత్తరమాస జంగమే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చే నవంబర్ ఉన్నది కదా, అందులో 5వ తారీఖు సందట మళ్ళీ ఇంటింటికి తిరుగుతా అంటున్నాడు. పాదయాత్రలు బస్సు యాత్రలు అయిపోయినాయి, ఇక ఇంటింటికి చంద్రబాబు అని కొత్త యాత్ర పెడుతున్నాడు. ఈయన యాత్రలేందో ఈయన కథ ఏందో, ఏం పొడుస్తావని ఉరికొస్తున్నావు అని అనుకునేరు పొరపాటున. అట్లా అనుకోవద్దు. ఏమో ఒడుద్దామనే వస్తుంటాడు కానీ గడపారు ఇంటికాడ మర్చిపోయి కరువు పనికి పోయినట్టు చేస్తాడన్నట్టు. ఇంకా చెప్పాలంటే కత్తి మర్చిపోయి యుద్ధానికి పోతాడన్నట్టు. పాదయాత్ర బస్సు యాత్ర చేసి ఏం సాధించిండో ఏమో కానీ ఢిల్లీకి పోయి మాత్రం తెలుగు జాతి పరువును పనంగా పెట్టిండు. మరి అదే టాపిక్ తీసుకొని మళ్ళా జనంలాగా పోతాడా ఏంది? ఢిల్లీ వేదిక మీదకి వెళ్ళి నేను మాత్రమే తెలుగుల ఇజ్జత్ తీసినా ఇదివరకు ఏ లీడర్ కూడా నా లెక్క బుడ్రకాన్ వేషాలు వేయలేదు, అందుకే నాకే ఓటేయండ్రని చెప్తాడో ఏమో. ఏమంటే ఏమనిపిస్తలేదా చంద్రబాబు సార్ నీకు? మాకైతే సిగ్గు అనిపిస్తుంది సార్ నిన్ను చూస్తే. ఊసరవెల్లి కూడా చిన్నపోయింది రాజా నీ రంగులు చూసి. తెలుగు జాతి ఆత్మగౌరవానికి గోరి కట్టింది నువ్వు కాదా? మళ్ళా ఇవాళ కార్యం ఖరాబ్ అయిందన్నట్టు చేస్తున్నావు ఎందుకు దొరా? ఇప్పుడు యాత్ర పెట్టినా ఎప్పుడు యాత్ర పెట్టినా సీమాంధ్రలో చేయవలసిందే కానీ తెలంగాణలో చేస్తావా? తెలుగు జాతి ఐక్యత సోది చెప్తావా? ఇంతకు వస్తావా తెలంగాణలో యాత్రలు పెట్టుకొని? ఎందుకు సారు? పబ్లిక్ ఇప్పటికే చాలా పరిశాన్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈమని చెప్పింది నేనే, ఉత్తరం రాసింది కూడా నేనే అని చెప్తావా శ్రీకాకుళంలా? అదే తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రికి సమైక్య శంఖం కొనిచ్చింది నేనే అని చెప్తావా? ఏం చేస్తావు మరి? యాత్రలు చేసి సర్వనాశనం చేసి అయ్యో అని కండ్లకెళ్ళి నీళ్ళు తీస్తే వాళ్ళని నమ్ముతారా? ఎందుకు సార్ ఈ నాటకాలు? అయిపోయింది సార్ మీ పని. మీ పాదయాత్రలు కాదు మోకాళ్ళ యాత్రలు చేసినా గెలవరని ఇదివరకే కేసీఆర్ కలగన్నట్టే చెప్పిండు. అట్లనే అవుతుంది. ఏం చేస్తావో నీ యాత్రలు నీ ఇష్టం. ఇక భారతదేశం గొప్పతనం గురించి ప్రపంచ వేదికల మీద ఎంత చెప్పుకున్నా ఒడవది. మామూలు స్వతంత్రమా, మామూలు ప్రజాస్వామ్యమా? గావురాలు గారినట్టు స్వతంత్రం కారిపోతుంది, ప్రజాస్వామ్యం పరుగులు పెడుతుంది. ఇక దేశ నేతల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మీదికే ఇవన్నీ చెప్పుకునేటందుకు ముద్దుగా కనిపిస్తాయి. దేశం లోపట ఏం జరుగుతుందో తెలుసుకుంటే గుండెలు ఆగిపోతాయి. భారతదేశానికి స్వతంత్రం పూర్తిగా ఎప్పుడు వస్తుందంటే గాంధీ తాత ఒక ముచ్చడి చెప్పిండు, భగత్ సింగ్ ఇంకో ముచ్చడి చెప్పిండు. ఆడి మనిషి నడిరాత్రిలో రోడ్డు మీద తిరిగినప్పుడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిన గాంధీ తాత ఇవాళుంటే గుండె ఆగిపోతుండేనేమో. ఏంది హైదరాబాద్లో నడిరాత్రి కాదు, పొద్దుగూట్లే పడక ముందుకే ఆడోళ్ళకి రక్షణ లేకుండా పోయింది. పైబట్ట పామైనట్టు మన చుట్టూ తిరిగే మనుషులే ఆడోళ్ళని ఆగమాగం చేస్తున్నారు. ఏం చేసినావురా వారి బడివే చెప్పు. కారులోకి పోయింది. కారులో పోయి మొత్తం లాక్లు వేసుకుంది. అమ్మాయి అరుస్తుంది, నాకేం కోపం వస్తుంది. డోర్లు కొడతా ఉంటుంటే డోర్ తీయట్లేదు. అమ్మాయి బాగా అరుస్తుంది, వదిలే అని చెప్పేసి అరుస్తుంది. నాకు కోపం వస్తుంది. అసలు డోర్లు ఏమాత్రం ఓపెన్ కావట్లేదు. ఇక అప్పటికే 10 నిమిషాలు 15 నిమిషాలు అయినాక బయట దిగొచ్చు. ఇక గిట్లున్నది ఈయన బద్మాషి. ఇక ఊకో చెప్తున్నావు నీ ఇంట్లో పీనుగేలా. ఆడోళ్ళని చూస్తేనే కంట్లో పెట్టుకొని చెరబడుతున్నారు. హైదరాబాద్లో ఉన్న మాదాపురంలో జర్రంతా అప్పుడప్పుడే పొద్దు మీకు తుండంగా ఒక ఆమె కొలువు అయిపోగానే హాస్టల్కి పోదామని పోతున్నదట. అప్పుడే 2 బద్మాషిగాళ్ళు వచ్చి ఇగో వీళ్ళే వాళ్ళు కార్లు ఎక్కించుకొని పోయి చెరిపేసిండ్రట. బాగా కొట్టి లొల్లి పెడితే సంపుతామని బెదిరించి మానం ఖరాబు చేసిండ్రట. ఇలా తలపండు వాళ్ళగా గింతలత్కొరగాలు ఉంటారమ్మా. ఆడి మనిషి అన్నిట్లల్లా సగమంటారు. చీకటి పడితే ఓర్చుకుంటలేరు బడివేగాళ్ళు. మాదాపూర్లో కారు ఎక్కించుకొని అటేటో అడవిలోకి పట్టుకపోయి ఖరాబు చేసిండ్రు. మళ్ళీ ఎప్పటిలేక హాస్టల్ కాడ దించిపోయినరట. ఇక మన పోలీసు వాళ్ళు వాళ్ళ గొప్పదనం గురించి చెప్పమంటే ఎంతసేపు అయినా చెప్పుకొస్తారు. అది ఓడిచినాం ఇది ఓడిచినామని. ఇదివరకు ఎన్నో జరిగినాయి ఇటువంటి కేసులు. మీదికెళ్ళి మొబైల్ పార్టీలు, చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు పెట్టినాం, గట్టి బందోబస్తు చేసినామని రామాయణం కంటే ఎక్కువ చెప్తారు. ఏమైంది? పిల్లలను ఎత్తుకపోయి అడవిలోకి తీసుకుపోయేదాకా పట్టుకున్నోడే లేడు, పలకరించినోడే లేడు. అది కూడా ఎవరో బడికాడ పెట్టుకున్న సీసీ కెమెరాలో చూస్తే దొరికిండు కానీ లేకపోతే ఏంది పరిస్థితి? అంతే కదా. ఎవడన్నా డొక్కు స్కూటర్ వేసుకొని హైదరాబాద్లో దొరికితే వాని బట్టలు ఇప్పి 1000 రూపాయలు చాలాని రాసి జేబులో పెట్టి పంపుతారు. మరి ఆడపిల్లల రక్షణ ఎవరు చూసుకోవాలి చెప్పుండ్రి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది? ముఖమెత్తుకునే పనైనా? నిర్భయ చట్టం తెచ్చింది కేసులు పెట్టి శిక్షలు వేస్తేందుకైనా లేకపోతే ఆడోళ్ళకు రక్షణ కల్పించేదేమన్నా ఉన్నదా?
అలా ఢిల్లీ నిర్భయ కేసులో లాయర్ ఏం చెప్పిండు, వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే దేశంలో ఇంకేడ కావని హామీ ఇస్తారా అంటే వాళ్ళని సపోర్ట్ చేసిండ్రా? అంతేందుకు మాదాపూర్లో చేసిన వాళ్ళని దొరికించుకొని జైల్లో పెట్టక ముందుకే మళ్ళా పాత బస్తీలో 15 ఏళ్ల పిల్లని ఆగం చేసిండు ఇంకొకడు. ఏడున్నది భద్రత, ఎటుపోతున్నది కాలం. అంటే పోలీసు వాళ్ళని అన్నారంటారు కానీ వాళ్ళు చేసే పనులు కూడా అట్లనే ఉంటాయి. పోలీసు వాళ్ళు అంటే దొంగలను పట్టుకుంటందుకేనా లేకపోతే దొంగతనాలు కాకుండా చూస్తందుకు కూడానా? ఓ ఇక మనతోటి కాదు ఈ పని. ఇగో పోలీసు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆడవిల్లాలు ఒంటరిగా తిరగకుండ్రి. వాళ్ళ కుక్కలు మరిగే వరకల్లా 6 నెలలు అవుతాయి. హైదరాబాద్లో దొంగలు బద్మాసుల బారిన పడకుండా మీకు మీరే జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు రక్షించరు తల్లి. జాగ్రత్త, మీ ఇష్టం.